చెవులొలికే చిలక పలుకులు అండ్ అందరినీ అలరించే అల్లరి పనులు. ఇవి చాలు చిన్నపిల్లల్ని చూడగానే మనల్ని కట్టిపడేసే అద్భుతాలు. చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో సందడే సందడి కదా. మరి అలాంటి సందడితో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ నలుగురు అల్లరి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. మరి మీరు రెడీనా? లెట్స్ స్టార్ట్ ఫ్రీడమ్ రిఫండ్స్ ఆల్ఫా రాయల్స్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై సుధాకర్ పైప్. ఓకే, మరి ఇవాళ మన ఎపిసోడ్ లో వచ్చే ఫస్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పుకుందాం. సెల్ ఫోన్ చూస్తే చాలు గేమ్స్ మొదలెట్టేస్తుందట. ల్యాప్టాప్ చూస్తే లాగేసుకుంటుంది. డాన్సింగ్ తో దుమ్ము రేపుతుంది. సింగింగ్ తో సత్తా చెప్పుకుంటుంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సిరిచందన విత్ హర్ పేరెంట్స్. కుశల దేశపు రాజకుమారి ఆశలు రేపిన నందాల కోరి కుశల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో పాపు గారి బొమ్ము ఓ నమ్మో మల్లె పూల బొమ్ము. ఎన్ని ఇయర్స్ అండి సిరిచందనకి? 3 years. 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఓకే, సో మీ మా పేరు ఏంటి? హేమ. నాన్న పేరు? ఓకే, సిరి చాలా బాగా పాటలు పాడుతున్నాను విన్నావు. అవునండి, చాలా బాగా పడుతుంది. సో సిరి, ఏ పాట నీకు బాగా ఇష్టం? ఇప్పుడు పాడుతున్న పాట ఏంటి నువ్వు? గుండెల్లో ఏముందో కండెలో తెలుస్తుంది, పెదవుల్లో ఏముందో నీ పేరే తెలుస్తుంది. ఇంకేం పాట ఇంకేదా నీకు ఇష్టమైన పాట? తారంగం తారంగం తాన కృష్ణ తారంగం వేణు రాధా తారంగం వెన్నెలుంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం రాధా కృష్ణ తారంగం 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 తాన కృష్ణ తారంగం. సో క్యూట్. వెరీ గుడ్ సిరి. ఓకే, మరి మన ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసా? వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ కొంచెం ఫార్మాలిటీ కదా. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్, జిలేబీ రౌండ్. ఓకే, సో జిలేబీ రౌండ్ అంటే మీకు ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 ప్లేసెస్ జిలేబీస్ ఇస్తాం. జిలేబీ రౌండ్ అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ. చాలా షార్ట్ రౌండ్. జలేబీ ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది అనమాట. అందులోకి మనం సిరిచందన్ పంపిస్తాం. దాంతో పాటుగా మీరన్నా వెళ్ళొచ్చు, ఎవరో ఒకళ్ళు, హేమ గారు ఆర్ అనిల్ గారు. అండ్ 1 minute లో ఒక టాస్క్ ఉంటుంది. 1 minute లో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి మీరు. అండ్ ఇది క్వాలిఫైయింగ్ రౌండ్. అంటే ఈ రౌండ్ లో బేసిక్లీ మన ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది 4 contestants తో. సో 4 contestants లో ఓన్లీ 3 contestants నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో మరి సిరితో పాటు స్పెషల్ రూమ్ కి ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. అనిల్ గారు వెళ్తారా? సో లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఓవర్ టు ది రూమ్. హేమ గారు, స్పెషల్ రూమ్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. డెఫినెట్లీ చెప్పినట్టుగానే. నేను చెప్పడం కంటే చూపించేస్తాను. లుక్ ఏంటి ఫస్ట్. అది బాగుంది కదా? చాలా బాగుంది. లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ పాప ఎన్ని చెప్పుల జతల్ని ఒక చోట చేర్చగలదు? సో అక్కడ కుప్పలా వేశారు కదా చెప్పులు. సో ఒక జతని అలా చూస్ చేసుకొని వేసుకుని అనిల్ గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ విప్పేసి ఇంకో జత వేసుకుని వెతుక్కుని వేసుకుని వెళ్ళాలి. సో అలా ఎన్ని జతల్ని ఒక చోట చేర్చగలదు సిరిచందన? మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరేమనుకుంటారు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15. సో ఒక్క నిమిషం టైంలో సిరి ఎన్ని చెప్పుల జతల్ని అలా ఒక్క చోట చేర్చగలదు అని మీరు అనుకున్నారు? 1 to 3. 1 to 3? అంతకంటే ఎక్కువ చేయలేదా? ఎక్కువ టైం లేదు, బట్ మళ్ళీ తన డ్రెస్ కూడా సపోర్ట్ చేయదేమో అనుకుంటున్నారు. ఓకే, సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆప్షన్? 1 to 3. ఆల్ రైట్, ఫ్రీజ్ ఆప్షన్ ఏ ప్లీజ్. సో సిరి 1 to 3 చెప్పుల జతలను మాత్రమే ఒక్క నిమిషంలో ఒక చోట చేర్చగలదు అని హేమ గారు అంటున్నారు. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఎన్ని గేమ్స్ ఉన్నాయి చూసావా? ఎన్ని గేమ్స్ ఎన్ని టాయ్స్ ఉన్నాయో. గేమ్స్ ఉన్నాయో.
ఓకేనా సిరి చూడు ఈ బ్లూ తీసుకో బ్లూ చెప్పలు తెచ్చు యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ బ్లూ నెక్స్ట్ బ్లూ వెరీ గుడ్ అక్కడికి వెళ్ళు మ్యాట్ పైన పెట్టు వేసుకోవాలి కింద పెట్టు అని వేసుకోమను పాపని. కాలు పెట్టు వేసుకోమను. కాలు వేసుకున్నావా వేసుకుంటున్నా వేసుకుంటున్నావు వెరీ గుడ్ సిరి గుడ్ అక్కడ గర్ల్. మ్యాట్ పైన పెట్టాలి పెట్టు భయమవుతుంది. మ్యాట్ పైన పెట్టు సిరి మ్యాట్ పైన పెట్టినా వేసుకుని. రెండు చెప్పులు వేసుకోవాలి. Come on, సిరి, ఇది వేసుకో. తీసు వేసుకో. టేక్ ఇట్ అని పాపని వేయించి మ్యాట్ పైన పెట్టు. మ్యాట్ పైన పెట్టు అని అని మ్యాట్ ఉందా నో వేసుకోమన్నా. పెట్టు అక్కడ పెట్టు దానిపైన పెట్టు అని కింద పెట్టు కాలు తెచ్చుకో వేసుకో. లేచు ఖుషి వెరీ వేసుకోనన్నా. గుడ్ సిరి ఇస్ వెరీ వేసుకో, గుడ్ వేసుకో. గర్ల్ ఓకేనా ఆంటీ. Come on. ఓకేనా అక్కడ Very పెట్టు గుడ్ ఈ కాలు గర్ల్. తెచ్చు. ఇది కూడా బాగుంది. ఇవి కూడా బాగున్నాయట. వెరీ time అవుతుంది. గుడ్ ఎవరైనా. అక్కడ మ్యాట్ పైన పెట్టాలి అని డోరేమాన్ డోరేమాన్ అక్కడ మ్యాట్ పైన వేసినా 10 9 8 7 6 5 4 3 2 and 1 అవట్లేదా? టైమ్ అవుట్. ఓకే హేమ గారు, ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్ లో 1 to 3 ఆప్షన్ చెప్పారు, బట్ షీ కుడ్ డు ఈవెన్ అ సింగిల్ వన్ లైక్ దాట్. బట్ ఇక్కడ మన మధ్య జరిగిన కాన్వర్సేషన్ అనిల్ గారికి తెలీదు. సో ఆయన వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా గేమ్ ఆడుకుందాం తనతో పాటు. సో విల్ హ్యావ్ టు కాల్ దెమ్ బ్యాక్. సో వెల్కమ్ బ్యాక్ అనిల్ గారు అండ్ సిరిచంద్ర. మమ్మీ గేమ్ ఆడుకున్నా. ఎక్కడికి వెళ్ళినావు? అది గోయిలా గోయిలింది సరిగ్గా ఉందా? ఇంకేమున్నాయి అక్కడ? ఎలిఫెంట్ బటర్ఫ్లై బటర్ఫ్లై అక్కడ బాల్ మీద యానిమల్స్ ఉన్నాయి కదా, జిరాఫ్ అవన్నీ చూసావా? బాల్ ఇందుకు చేయండి నా పిల్లల బయలుదేరింది అనేది అనిమల్స్ కూడా ఉన్నవి మరి అక్కడ వెళ్ళి ఏం చూసావు నువ్వు? ఎవరు చెప్పులు చూసావు కదా? చెప్పరాట్లేదు. రాట్లేదా? పట్టలేదా నీకు? ఎంత గుడ్ గర్ల్ నువ్వు. ఓకే అనిల్ గారు, హేమ గారు అండ్ సిరిచందన, ఫస్ట్ రౌండ్ లో మీకు ఇచ్చిన టాస్క్ స్పెషల్ లో ఏంటంటే అక్కడ కుప్పలుగా చెప్పుల జతలు వేసాము. సో ఒక జతల్ని తను పిక్ చేసుకుని వేసుకుని మ్యాట్ మీద పెట్టాలి. సో అలా ఎన్ని చెప్పుల జతల్ని వేసుకుని అక్కడ చేర్చగలదు అనేది మీ టాస్క్ ఉంది. అండ్ యాక్చువల్లీ హేమ గారిని ఆప్షన్స్ ఇచ్చి తను ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటుందో అడిగాం. వి గేవ్ ఆప్షన్స్ లైక్ 1 to 3, 4 to 7, 8 to 11 and 12 to 15. సో హేమ గారు ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు? ఐ థింక్ 4 to 7 బట్ తను ఆప్షన్ ఏ 1 to 3 చెప్పారు. ఓకే అన్ఫార్చునేట్లీ తను చేయలేకపోయింది టాస్క్ ని. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్, షీ చోజ్ బ్లూ చెప్పల్స్ ని అలాగే yellow చెప్పల్స్ ని. నో ప్రాబ్లమ్, విల్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. షూర్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే అల్లంత దూరం నుంచి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి 2 మాటలు మాట్లాడితే అబ్బో అల్లరి పిల్లే అని తెలుస్తుంది. ఇంకా సేపు దాంతో టైం స్పెండ్ చేస్తే డాన్స్ లో దిట్ట అని తెలుస్తుంది. Put your hands together to welcome Pravachna with her family. డార్లింగ్, డాన్స్ అంటే బాగా ఇష్టమా డార్లింగ్ నీకు? ఏ పాట మీద చేసావు ఇప్పుడు డార్లింగ్? డార్లింగ్ డాన్స్ చేసావా? నీ పేరేంటి? రావచ్చునా. నాన్న పేరేంటి? రాజేషా? అమ్మ పేరు? లీలానా? ఓకే, లీలా అండ్ రాజేష్ వాళ్ళ డార్లింగ్ వా నువ్వు? అవును, గుడ్ గర్ల్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఓకే ప్రవచన, ఇంకా వాట్ స్పెషల్ అబౌట్ హర్ చెప్పండి. రైమ్స్ చాలా బాగా బాగా చెప్తుందా? ఓకే, నీ ఫేవరెట్ రైమ్ ఏంటి? ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. అబ్బాయి ముందరు పోతే అప్ప పోతా పోతా దగ్గర
కాకరకాయ మచిలీ మచిలీ మछली दिल के नानी ये जीवन का पानी ये बान काला मजेंगे हाथ लगाए तो लगाता सच जाएगी मान बान काला मजेंगे मर जाएगी ఓహో మనకు తెలుగులో కూడా ఒక రైమ్ కావాలి చిట్టి చిలికమ్మ అమ్మకు తిన్న తోటకెళ్ళవ్వా పండు చేసవ్వా ముద్ర పెట్టావా గుడ్ మింగవ్వా ఓకే రాజేష్ నీలా గారు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా ఈ రౌండ్ లో ఒక స్పెషల్ రూమ్ కి బేబీ అండ్ బేబీతో పాటు ఒక పేరెంట్ వెళ్ళొచ్చు తోడుగా మీరన్నా మరి ప్రవచనతో పాటు ఎవరు వెళ్తారు డాడీ డాడీ వెళ్తారా ఎస్ ఓకే రాజేష్ గారు అండ్ ప్రవచన ఆల్ ది బెస్ట్ ఓవర్ టు ద స్పెషల్ రూమ్ ఓకే లేడీ లీలా గారు నాతో పాటు ఉన్నారు అండ్ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు స్పెషల్ రూమ్ మీకు చూపిస్తాను చూస్తారా ఓకే ఓవర్ టు ద స్పెషల్ రూమ్ స్పెషల్ గా ఉందా అవునండి, సో మీ పాపకి నచ్చుతుందా ప్రవచనకి చాలా నచ్చుతుంది. ఇందులోనే ఒక టాస్క్ దాచించాం అన్నమాట అది కూడా నా బోల్లో ఉంది కదా దీనికి సంబంధించి టాస్క్ ఉంటుంది టాస్క్ ప్లీజ్ మీ పాప ఎన్ని వస్తువులను గుర్తించి ఉపయోగాలను చెప్పగలదు సో ఆ బౌల్లో సామాన్లు ఉన్నాయన్నమాట సో వాటిని గుర్తించి వాటితో ఏం చేస్తారు అనేది చెప్పాలి చెప్పగలరా? చెప్పగలరా చెప్పగలను. సో అలా ఒక్క నిమిషంలో ఎన్నింటిని గుర్తించి వాటి ఉపయోగాలను చెప్పగలదు నేను ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ తర్వాత చూద్దాం ఆప్షన్ ప్లీజ్ ఆప్షన్ ఏ 1 to 3 ఆప్షన్ బి 4 to 7 ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15 సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఆప్షన్ ఏంటి అనేది ఏ 1 2 3 అండి. 1 to 3 సో ఒక్క నిమిషంలో 1 నుంచి 3 వస్తువుల్ని గుర్తించి వాటి ఉపయోగాలను చెప్పగలదు ఫ్రీజ్ చేద్దామా తెలుసా? ఆల్ రైట్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ప్లీజ్ ఓవర్ టు ద స్పెషల్ రూమ్ టైగర్ ఏమంటది యువర్ టైం స్టార్ట్స్ నౌ ఏంటి ఓ ఎక్కడ పెట్టుకుంటారు ఓ అక్కడనా ఓ యా. ఇదేంటి ఎక్కడ పెట్టుకుంటారు ఓ ఓ, రెండు చెప్పేసింది ఇదేంటి ఎలా ఏం చేస్తారు తాగుతారా ఓ, 3 చెప్పేసింది ఇదేంటి చాలు ఏం చేస్తారు వెరీ గుడ్ 4 చెప్పేసింది బాబోయ్ ఇదేంటి ఓ ఏం చేస్తారు ఓ, Very ఓ, good, good, good. ఇదేంటి ఎక్కడ పెట్టుకుంటారు ఆహా ఓహో. ఇదేంటి 10 9 8 7 అక్కడ కూడా 6 5 అలా పెట్టుకుంటారా 3 2 and 1 టైమ్ అప్ మీరు 1 to 3 అని అన్నారు తను సెకండ్ ఆప్షన్ కూడా దాటేసేలా ఉందా 4 to 7 కాదు 8 9 10 చెప్పేసేలా ఉంది కదా ఓకే మరి లీలా గారు రాజేష్ గారిని అండ్ ప్రవచనాన్ని పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ బ్యాక్ గుడ్ గర్ల్ డార్లింగ్ ప్రవచన ఎక్కడికి వెళ్ళొచ్చావు అక్కడ బోల్డ్ బొమ్మలు ఉన్నాయి కదా బాగుందా రూమ్ మళ్ళీ వెళ్దామా సో రాజేష్ గారు మీకు టాస్క్ ఇచ్చాము స్పెషల్ రూమ్ లో సో మీ ఆవిడని కూడా ఆ క్వశ్చన్ అడిగి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాము ఆప్షన్ ఏ 1 to 3 ఆప్షన్ బి 4 to 7 ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15 సో 1 minute లో ఎన్ని అలా గుర్తించి ఉపయోగాలు చెప్పగలదు అని అడిగితే మీ ఆవిడ ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారని మీ అభిప్రాయం 8 to 11 8 to 11 ఆప్షన్ సి అది మీరు అనుకున్నారా మీ ఆవిడ అలా చెప్పుకుంటారని మీరు అనుకున్నారు లేదు, పాప టాలెంట్ అలా ఉంది కాబట్టి చెప్పేసింది ఒకవేళ ఆ ఆప్షన్ కనుక లీలా గారు చూస్ చేసుకుని ఉంటే మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యేవారు తను ఆప్షన్ ఏ 1 to 3 అనే చెప్పారు చాలా తక్కువ అంచనా వేశారు ప్రవచనాన్ని సో డోంట్ లూజ్ హోప్ స్మైల్ ఇవ్వండి ఓకే రైట్ నో ప్రాబ్లం ఓకే వెల్ డన్ ప్రవచన Right, ma'am. సూపర్ థాంక్యూ సో మచ్ లెట్స్ వెయిట్ నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాం
దివ్య అండ్ శివగారుల ముద్దుల కొడుకు హేమ్ చరణ్ ఎంత బుద్ధిమంతుడో అంత అల్లరోడు కూడా. Put your hands together to welcome Heme Charan with his parents. హాయ్ చెప్పండి. హాయ్. హలో హేమ చరణ్, నువ్వు చెర్రీవా? Yes. అందుకే చెర్రీ సాంగ్ తో డాన్స్ చేసుకుంటూ వచ్చావా? ఇతని తోటి మరి ఇక్కడ ఉంది ఎవరు? నాది డాడీ పేరేంటి? శివ శివ. అండ్ ఇక్కడ ఉంది ఇత మమ్మీ మమ్మీ పేరు? మదర్ నేమ్? బో. ఓకే, గుడ్ బాయ్ అటుగా మీ చెర్రీ. చాలా. సో గుడ్ బాయ్ అని ఎందుకు పిలిచారు? తన బ్యాగ్ తనే సర్దుకుంటాడు మార్నింగ్. ఓకే, ఎక్కడ బుక్స్ మర్చిపోయి తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అబ్బో. హోంవర్క్ మర్చిపోకుండా చేస్తాడు. డాడీ హోంవర్క్ కంపల్సరీగా డ్రా చేసేదాకా వదలదు. అబ్బో, అది గుడ్ బాయ్. కాకపోతే నిజంగా గుడ్ బాయ్. రైమ్స్ చెప్తాడా? రైమ్స్ చెప్తాడు. ఏది బాగా ఇష్టంతో చెప్తాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పినానా? ఓవర్ వట్టిదా ఓకే, ఏమన్నాడు అర్థం కాలేదు కానీ ముద్దు ముద్దుగా ఉంది. మీ ముద్దుల బాబుని ఒక స్పెషల్ రూమ్ కి పంపించబోతున్నాం. తనతో పాటు శివ మీరన్నా దివ్య మీరన్నా వెళ్ళొచ్చు తోడుగా. అక్కడ ఒక టాస్క్ ఉంటుంది స్పెషల్ రూమ్ లో. ఆ టాస్క్ ని 1 minute లో మీరు ఫినిష్ చేసేయాలి. సో బేబీతో ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాను. శివ గారు వెళ్తున్నారా? సో జెంటిల్మెన్ అండ్ బేబీ ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే దివ్య గారు, యు ఆర్ ద లేడీ, యు ఆర్ విత్ మీ అండ్ మీ జెంటిల్మెన్ అండ్ బేబీ వెళ్ళారు స్పెషల్ రూమ్ కి. మరి స్పెషల్ రూమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరగబోతుంది చూడాలా? చూసి తీరాలి కదా. లెట్స్ టేక్ ఎ లుక్. అదిగో, దట్ ఇస్ ద స్పెషల్ రూమ్. బాగుందా? ఓకే, సూపర్. సో నచ్చుతుందా చెరికి? సో లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఎన్ని తొండాలని ఎన్ని తోకల్ని అతికించగలడు? ఎలిఫెంట్ బొమ్మలును అలాగే మంకీస్ బొమ్మలు ఉన్నాయి. వితౌట్ తోకాస్ అండ్ తొండాస్. అవి సపరేట్ గా ఇవి సపరేట్ గా ఉన్నాయి. సో సేమ్ కలర్ తొండాన్ని సేమ్ కలర్ యునో ఎలిఫెంట్ తో జత చేయాలి. సేమ్ కలర్ తోకని సేమ్ కలర్ మంకీకి అతికించాలి. సో అలా 1 minute టైమ్ లో ఎన్ని తోకల్ని తొండాలని తను అతికించగలడని మీరు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ టూ డిఫికల్ట్, రైట్? పోనీ డిఫికల్ట్ కదా, నేను వెరీ గుడ్ గర్ల్ ని మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15. ఓకే, ఐ విల్ గో విత్ ఏ. ఒక నిమిషంలో అంతేనా? యా, ఏ. ఫ్రీజ్ చేద్దామా? ఓకే, షూర్. ఓకే, లెట్స్ ఫ్రీజ్ ది ఆప్షన్ ఏ. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. చూడు, ఇక్కడ టైల్స్ ఇగో ఇక్కడే ఉన్నాయి. ఏంటది? మట్టి ఎలిఫెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చెరి ఇక్కడ ఇక్కడ టైలం తీసుకో. ఇక్కడ టైలం మంకీ కొండమని చూడు, రెడ్ కలర్ తీసుకొని ఇక్కడ నోస్ దగ్గర పెట్టి ఎలిఫెంట్ కి. ఎలిఫెంట్ నోస్ అయితే బ్లూ కలర్. బ్లూ కలర్ కింద బ్లూ కలర్ చెరి. ఇది దీనికి అందించాలిగా. చెరిలో పెట్టు. ఇది చెర్రీ చెర్రీ కమ్ ఆన్. చెర్రీ 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 చెరి ఎలిఫెంట్. ఇగో ఈ కలర్, ఈ ఎలిఫెంట్ కి ఎలిఫెంట్ కి పెట్టాలి. అది కాదు, ఇది 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 ఇతీత అది వద్దంటున్నా. ఇది పెట్టు చెరి. తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టు. సూపర్, వెరీ అదిగో ఇక్కడ గుడ్, ఇది వెల్ ఇది డన్ టేబుల్. వెల్ డన్. ఇది సూపర్. అంటే ఇది దానికి ఓ పేస్ట్ చేయి. ఇది 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 నో నో రెడ్ కలర్ పెట్టాలి. ఇది 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 చెరి ఫాస్ట్. మంకీ టైల్ పెట్టాలి. టైల్ పెట్టు చెరి. టైల్ పెట్టు. మంకీ ఎలిఫెంట్ అది. 9 మంకీ మంకీ 7 ఒక మంకీ కూడా టైల్ మీద. 5 ఫాస్ట్ గా టైం అయిపోతుంది. ఇగో నా టేబుల్ మీద ఉంది కదా. 2 and రెడ్ 1. కలర్. ఓకే దివ్య గారు,
చాలా ట్రై చేశారు అక్కడ యాక్చువల్లీ శివ గారు అండ్ చెరీ కూడా. బట్ మీరు ఆప్షన్ చెప్పారు, ఒక ఆప్షన్ దానికి తగ్గట్టుగా తను రీచ్ అవ్వలేదు. ఓకే, లెట్స్ వెల్కమ్ శివ గారు అండ్ చెరీ. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్పెషల్ రూమ్. ఎక్కడికి వెళ్ళానన్నా? టాయ్స్ రూమ్. బోల్డ్ టాయ్స్ ఉన్నాయి కదా. ఏమేమి కౌంట్ చేసుకో. ఓ అవన్నీ ఉన్నాయా? సరే ఇష్టం, కానీ ఇప్పుడు కాదు, చెప్తా నేను. శివ గారు మీకు టాస్క్ ఇచ్చాము మీ ఫ్యామిలీకి, మీ వైఫ్ కి ఆ టాస్క్ కి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాం. ఆప్షన్స్ వర్ A 1 to 3, B 4 to 7, C 8 to 11 and D 12 to 16. మీ వైఫ్ ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుంటుంది అని అనుకుంటారు? ఏ చెప్పుంటారా? సో తను 1 to 3 చెప్పిందని అంటారు. మీరిద్దరూ ఆప్షన్ కరెక్ట్ గానే అనుకున్నారు, మీ బేబీ మాత్రం ఆప్షన్ ని చూస్ చేసుకోలేదు. బట్ నో వరీస్, ఎవరు క్వాలిఫై ఎవరు డిస్క్వాలిఫై అనేది త్వరలో తెలుస్తుంది. ఓకే, మన జలేబీ రౌండ్ లో 3 కంటెస్టెంట్స్ వాళ్ళ టాస్క్ ని పూర్తి చేశారు. మరి 4th కంటెస్టెంట్ గురించి చెప్పుకోవాలంటే స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తాడు. అల్లరితో ఇల్లు పీకి పందిరేస్తాడు. మొన్నే 2 ఏళ్లు నిండినా తన అల్లరిని చూస్తే మాత్రం 30 years ఇండస్ట్రీ అనిపిస్తాడు. Put your hands together to welcome Gautam Vignesh with his parents. నీ పేరేంట్రా? నాకు పేరుంది అనసూయ. నీ పేరు? అది అనసూయ అంటే అదే. ఇంట్లో ఎంత మంది ఎంత అలర్ట్ చేసినా నా దగ్గరకు వచ్చేసరికి ఇలాగే గప్చుప్ అయిపోతారు. నాకు ఒక పాట నేర్పిస్తావా? గౌతమ్ ఒక పాట నేర్పివా ప్లీజ్? ప్లీజ్. తర్వాతనా? ఇప్పుడు నేర్పి ప్లీజ్. ఇప్పుడు ఏది? లైటా? లైట్ కావాలా? ఆ పాట పాడు, లైట్ ఇస్తారు. లైట్ కావాలా? నేను చెప్పినట్టు చేస్తే నీకు కలర్ లైట్ ఇస్తా. అక్కడ చూడు, కలర్ లైట్. వైట్ కలర్ లైట్ మా ఇంట్లోనే ఉంది, నీ దగ్గరే కాదు. అవునా? ఇంత పెద్దగా ఉందా నీ దగ్గర? మా దగ్గర అంతకన్నా పెద్దగా ఉంది. చిన్నడు. అబ్బో. ఓకే. మీ పేర్లు? శ్రీరామ్. ఓకే, అండ్ పావని. శ్రీరామ్ అండ్ పావని గారు. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మీకోసం జలేబీ రౌండ్ అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆ స్పెషల్ రూమ్ కి గౌతమ్ విఘ్నేష్ ని పంపించేస్తాను. ఒక్కడనే పంపించేస్తా. అక్కడ టైగర్ లైన్ అన్ని ఉన్నాయి. ఒక్కడనే వెళ్ళిపోతే వాళ్ళు అంటారు. అప్పుడు నువ్వేమంటావు? వెళ్ళక అంటే భయపడుతుంది కదా టైగర్. పాపం ఏడుస్తుంది రా. విషయం వెళ్ళగా అంటావా? ఎవరు వెళ్తారు టైగర్ కి తోడుగా? అమ్మ వెళ్తుందా, డాడీ వెళ్తారా? నువ్వు వెళ్తావురా? నువ్వు శ్రీరామ్ గారు వెళ్తారా లేకపోతే ఆయన వెళ్తారు? మీరే వెళ్తారా బేబీతో పాటు? వేడిగా ఉందరా? ఏమన్నా స్టైల్ కొడుతుందా అసలు? జిలేబీ రౌండ్ అట వెళ్దామా? జిలేబీ దిండి కలిగింది, తపలా కలిగింది. నేను చెప్తా. చెప్తావా? జిలేబీ చెప్తావా అట్లా? సరే, జిలేబీ కొడుతుందిలే అప్పుడు. ఓకే. ఓకే, మరి అవుట్ ద స్పెషల్ రూమ్. ఆల్ ది బెస్ట్. సో లేడీ నాతో పాటు ఉన్నారు. మీ జెంటిల్మెన్ శ్రీరామ్ గారు అండ్ మీ బేబీ వెళ్ళిపోయారు స్పెషల్ రూమ్. అసలు స్పెషల్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామా? ఓకే, షూర్. లెట్స్ టేక్ ఎ లుక్. ఓకే, అదనమాట. బాగుందా? చాలా బాగుంది. సో మరి మీ టాస్క్ ఏంటి? అసలు కథా కమామిషం ఏంటి తెలుసుకుందామా? క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు వాటర్ గన్ తో పేపర్ ని చించగలడా? అక్కడ వాటర్ గన్ చూసాం కదా మనం. ఒక రింగ్ ఉంటుంది, దానికి పేపర్ అతికించి ఉంటుంది. సో శ్రీరామ్ గారు దాన్ని పట్టుకుంటారు అండ్ వాటర్ గన్ తో తను గౌతమ్ దాన్ని చించాలి. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఏ చించగలడు, ఆప్షన్ బి చించలేడు. చింపగలడా లేదా? పేపర్ అంటే మరి చించగలడు అని అనుకుంటున్నాను. ఫ్రీజ్ చేసేద్దామా? యా, షూర్. ఓకే, ఫ్రీజ్. ఆప్షన్ ఏ చించగలడు. ఈ టాస్క్ లో మరి తను చించాడో తెలియాలంటే టాస్క్ షురూ అవ్వాలి కదా. అలాంటి స్పెషల్ రూమ్ లో వాళ్ళు ఎంటర్ అవ్వాలి కదా. అవుట్ టు ద స్పెషల్ రూమ్.
అరే బాగుంది. అమ్మ పేపర్ ఏది? పేపరా టైగర్ ఏది? ఏది టైగర్? అబ్బో అవ్వదు. అంటాడన్నాడుగా ఉండదు. రా. 1, 2, 3. మనం గేమ్ ఆడదామా? గన్ను ఇదిగో గన్ను. ఎక్కడుందా గన్ తీసుకుని ప్యాంట్ జారిపోతుందేమో. పేపర్ ఎలా కొడతావు? వాటర్ ఇక్కడ కొట్టాలి పేపర్కి. ఓకేనా? ఓకే ఇగో నేను పట్టుకుంటాను ఇలాగా, ఇలా పట్టుకుంటాను. గన్ తీసుకో. Your time starts now. చూడు. Come on, come on, come on. Come on. Tiffany. Come on. Come on, come on, come on. Go, ఇంకా, go, ఇలా, go, ఇలా. go. వాడి మజా వస్తుంది. తర్వాత ఏం జరిగింది తర్వాత సంగతి. మళ్ళీ Press చేయలేకపోతున్నాడు మళ్ళీ అనుకుంటా. కమాన్ కమాన్. ఏ డిషం 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 డిషం. అయ్యో ఇంకో హోల్ ఎడిపింది, హోల్ ఎడిపింది ఇక్కడ. పడిపోయింది. గుడ్. అయ్యా చింపేశాడు. సో అలాగనమాట. నేను కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేయలేదు, అంత లోపల విత్ ఇన్ 1 minute తను టార్గెట్ ని అచీవ్ చేసేసుకున్నాడు. సో లెట్స్ కాల్ బ్యాక్ శ్రీరామ్ గారు విత్ గౌతమ్. ఎక్కడికి వెళ్ళొచ్చు నువ్వు? ఓకే శ్రీరామ్ గారు, సో జిలేబీ రౌండ్ లో టాస్క్ మీరు ఫినిష్ చేసి వచ్చారు. ఇక్కడ మీ ఆవిడకి సేమ్ టాస్క్ అడిగి 2 ఆప్షన్స్ ఇచ్చాం. ఓకే. ఆ పేపర్ ని వాటర్ గన్ తో తను చించగలడా లేదా అని. సో మీ ఆవిడ ఏం గెస్ చేసి ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ yes. చించగలడు అని చెప్పుంటారా? I think so. మరి మీ ఆవిడ పావని కూడా చించగలడనే అనుకున్నారు. Congratulations! మీ గౌతమ్ చించేశాడు, Yeah. చించేశాడు అనమాట రౌండ్ ని కూడా. అలాగా శుభ్రంగా. సో యూ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. Thank you very much. చెర్రీ అండ్ సురి, ప్రవచన అండ్ గౌతమ్ విఘ్నేష్, మీ నలుగురు కంటెస్టెంట్ ఫ్యామిలీస్ ఫస్ట్ రౌండ్ టాస్క్ అయితే అటెంప్ట్ చేశారు. ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. మీ నలుగురులో ఒకళ్ళే స్ట్రైట్ గా క్వాలిఫై అయ్యారు, అండ్ దట్ ఈస్ గౌతమ్ విఘ్నేష్. కంగ్రాచులేషన్స్. ది అదర్ వన్ ఇస్ ఓవర్ క్వాలిఫైడ్, అండ్ దట్ ఈస్ ప్రవచన. అండ్ మీ ఇద్దరిలో చెర్రీ అండ్ సిరి డిస్క్వాలిఫై బేసిక్లీ ఇద్దరు అయిపోయారు, కానీ ఒకళ్ళు స్ట్రైట్ గా డిస్క్వాలిఫై అయిపోయారు, ఇంకొకళ్ళు అటెంప్ట్ చేసి ట్రై చేసి ఆల్మోస్ట్ దే నియర్డ్ వాట్ దే వాంటెడ్ టు డూ. సో అలా ఇవాళ మన ఎపిసోడ్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఇస్ హేమాచరణ్ ఫ్యామిలీ. But it was great, really great knowing Cherry and having all 3 of you here. All the very best to you. Meeru ikkada Chota Champion lo participate cheyadam meeku ela anpistundi? Yeah, చాలా బాగుంది. You liked So it? it's yeah, we liked it very much. Thank you so much. All the very best to 3 of you. Okay, congratulations all 3 families. మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. యాక్చువల్లీ సిరిచందన అండ్ ఫ్యామిలీ మీరు అలా 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 డిస్క్వాలిఫై అవుతూ నక్క తోకని తొక్కారనమాట. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ దట్. లెట్స్ స్టార్ట్ జజంత్రం మమంతరం. సో జజంత్రం మమంతరం రౌండ్ లో ఇందాక రౌండ్ లో లాగా ఒక్కొక్కరికి ఇండివిజువల్ టాస్క్ ఉండవు. విల్ గివ్ అ సింగిల్ టాస్క్. ఆ సింగిల్ టాస్క్ నే
ఈచ్ ఫ్యామిలీ ఎలా పర్ఫామ్ చేస్తుందో అన్న దాన్ని బట్టే జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఈ రౌండ్ లో అలా మీకు ఇప్పుడు టాస్క్ ఏమిటంటే స్పెషల్ రూమ్ లో ఒక జిగ్జాగ్ పాత్ మేము క్రియేట్ చేసాం. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద టాస్క్. చూసారు కదా, వన్ ఎండ్ దర్ ఇస్ అ ప్లేట్, ఇలా ఫ్లాట్ ప్లేట్ ఉంది, దాంట్లో 70 బాల్స్ ఉన్నాయి, కలర్ఫుల్ బాల్స్, డిఫరెంట్. ఆ ప్లేట్ ని మీ బేబీ తీసుకుని ఆ జిగ్జాగ్ పాత్ నుంచి వెళ్తూ ఇంకో ఎండ్ లో పేరెంట్ ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక బౌల్ ఉంది, ఆ బౌల్లో వేసేయాలి. సో ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ బాల్స్ ఎవరు తీసుకొచ్చారు అన్న దానిపైనే జడ్జ్మెంట్ ఉంటుంది. క్లియర్? సో రెడీగా ఉన్నారా ఆల్ 3 ఫ్యామిలీస్? ఓకే, సో మరి మన జదంత్రం అమంత్రం రౌండ్ లో టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి వెళ్తున్న ఫస్ట్ ఫ్యామిలీ ఇస్ ప్రవచన ఫ్యామిలీ. ఓకే రాజేష్ గారు, తక్కువ టైంలో ఎక్కువ బాల్స్ ని మీ ఆడు వరకు ప్రవచన చేర్చగలుగుతుంది అనుకుంటారా? చేస్తుందా? సో ఓవర్ టు ది స్పెషల్ రూమ్. నేను అక్కడికి వెళ్తాను, నా దగ్గరికి బొమ్మలు దాటుకుంటురా. Your time starts now. మెల్లిగా ప్రవచన అన్ని దాటుకుంటురా, సరేనా? Good బొమ్మలు girl. చూసుకుంటురా, తొందరగా రావాలా, కింద పడేయద్దు, కింద పడిపోతాయి బాల్స్, పడగొట్టద్దు. సరిగ్గా రా మమ్మీ, రా అట్లా సైడ్ నుంచి రా. కింద చూడు బాల్స్ పడేయద్దు. కింద బాల్స్ పడేది. ఇట్రా నా సైడ్ రా. మమ్మీ ఎలా బాల్స్ వేయాలి దీంట్లో బాల్స్ వేయాలి. Almost there. Almost there. మెల్లగా మెల్లగా. గుడ్ గర్ల్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. All right, task completed. ఓకే రాజేష్ గారు, ప్రవచన అండ్ లీలా గారి టీమ్ చెప్పిన టాస్క్ చెప్పినట్టుగా చేసింది, కానీ టైం ఎంత అనేది మాత్రం మనం మిగతా పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి తెలుసుకుందాం. సో ఫర్ ద టైం, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. ఓకే, నాతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు, గౌతమ్ విఘ్నేష్ ఫాదర్, అండ్ మామీ పావని అండ్ గౌతమ్ విఘ్నేష్ స్పెషల్ రూమ్ లో ఉన్నారు. సో టాస్క్ తెలిసిపోయింది కదా, టాస్క్ క్లియర్. ఓకే, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. గౌతమ్ చిన్నడా చిన్నడిగో చూడు చూడు, ఈ బాల్స్ ఇస్తాను. ఓకే, ఇవి పట్టుకొని నెమ్మదిగా నేను అక్కడ నించుంటాను, పట్టుకొని గట్టిగా నాకు ఇవ్వాలి. ఓకే, ఇస్తావా? పంపకూడదు బాల్స్. ఓకేనా? ఓకే, సరేనా? ఇవ్వనా? పట్టుకుంటావా? ఓకే, గుడ్ బాయ్. ఇదిగో అలా కాదు, ఇలాగా కింద కింద, అది అది ఇలా పట్టుకో, ఇలా 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 ఇక్కడ ఇక్కడ ఈ టేబుల్ ఇలా ఇలా. బాల్స్ పడిపోకూడదు. ఓకే, నెమ్మదిగా నడుచుకుంటూ ఓకేనా? ఆ చివరికి వచ్చేది. ఓకే, బాల్స్ పడిపోకూడదు. ఓకే, బాల్స్ పడకుండా తీసిరా, ఫాస్ట్ గా ఫాస్ట్ గా. Your time starts now. చిన్న బాబు, కమాన్ చాలు. ఓకే, అక్కడికి వచ్చే నాన్న. గౌతమ్ అలా ఇలా ఇలా ఇలాగా ఇలాగా రా 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 గౌతమ్, దా 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 దా, ఫాస్ట్ గా పరిగెత్తాలి. పరిగెత్త పడిపోతే. దా 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 దా, నాకు ఇందులో తెచ్చిచ్చాలి. ఫాస్ట్ గా గౌతమ్ దావాలి. రా రా రా. టాస్క్ సక్సెస్ఫుల్ ఫినిష్. శ్రీరామ్ గారు టాస్క్ అయితే ఫినిష్ చేశారు, బట్ బాల్స్ పడిపోయాయి. కొన్నింటిని పట్టుకొని తీసుకొచ్చాడు. సో లెట్స్ సీ ఏమవుతుందో, మీకోసం స్టాక్ గా ఏముందో చూద్దాం. విల్ జస్ట్ హావ్ టు వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మమ్. ఓకే, నాతో పాటు అనిల్ గారు ఉన్నారు, సిరీస్ ఫాదర్, అండ్ లోపల సిరిచందన అండ్ హేమ గారు ఉన్నారు. సో టాస్క్ అర్థమైపోయింది కదా, సో చూద్దామా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్.
slowly, come on, Matt. come on, Siri, come, slowly. Come on, very good, come on, Siri, very good. Come on, Siri, you can do it. Come on, slowly, come on, thank you, very good. That's finished. So, ఒక 2 balls అటు ఇటు పడ్డాయి అనుకుంటా అనిల్ గారు. Yeah. సిరి అటు ఇటు పడేసింది, బట్ స్టిల్ దర్చుకుంటూనే అమ్మ పడిపోతుంది అనుకుంటూ వచ్చేసింది. సో సిరి చందన, ప్రవచన అండ్ గౌతమ్ విఘ్నేష్, కంగ్రాచులేషన్స్, ఆల్ 3 of you have qualified. సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ చేశారు. సో చోటా ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? గౌతమ్ విఘ్నేష్ అండ్ ఫ్యామిలీ చెప్పండి మీరు. చాలా బాగుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్. ఓకే, మూవింగ్ ఆన్, సిరి చందన అండ్ ఫ్యామిలీ, వాట్ డు యు సే? We are so much happy, Andy. So actually, we wanted to give fun to my baby. Okay. So by this way, we are giving so much fun, and she's very much happy now. సో హ్యాపీయా? Yeah, so much. చందన బాగుందా? గేమ్స్ బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ యూ, ప్రవచన అండ్ ఫ్యామిలీ? చోటా ఛాంపియన్ చాలా బాగుందండి. చిన్నపిల్లల ఎంటర్టైన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ బేసిక్ మోటివ్ అంతే, ఫన్ విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఎన్లైట్మెంట్, ఎక్స్పోజర్ టు ద కిడ్స్. బట్ ఇట్స్ టైమ్ ఫర్ ద రిజల్ట్స్. నేనే చోటా ఛాంపియన్ అంటూ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తున్న ఆ ఫ్యామిలీ ఎవరు? One minute 21 seconds లో పర్ఫార్మ్ చేసిన ఫ్యామిలీ కి ఫస్ట్ బై బై చెప్పాలి. సో దట్ ఫ్యామిలీ ఇస్ గౌతమ్ విఘ్నేష్ ఫ్యామిలీ. సో రియలీ హ్యాపీ దట్ యూర్ హియర్, స్పెషలీ గౌతమ్ విఘ్నేష్ మన హీరోని కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ షూర్ విల్ బి అ గ్రేట్ గాయ్ అహెడ్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకళ్ళు 20 seconds, ఇంకొకళ్ళు 23 seconds. అంటే 3 seconds లోనే దీనికంటే ఘోరాతి ఘోరం ఇంకోటి ఉండదు కదా. 3 సెకండ్లలో చోటా ఛాంపియన్ నేనే అంటూ మా పాప, ఏంటబ్బా మళ్ళీ గర్ల్ పవర్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇద్దరు అమ్మాయిలే. 20 seconds లో టాస్క్ ని పర్ఫార్మ్ చేసిన టుడేస్ చోటా ఛాంపియన్ ఇస్ అండ్ ఇవాల్టి ఎపిసోడ్ లోని చోటా ఛాంపియన్ ఇస్ సిరి చందన. కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు లీలా గారు, రాజేష్ గారు అండ్ ప్రవచన యాజ్ వెల్. చాలా యాక్చువల్లీ ప్రవచన గేవ్ రియలీ టఫ్ కాంపిటీషన్, అందరికి తెలుసా. సో టైం ప్లేస్ అ మేజర్ రోల్. 3 seconds అండి. షీ ఇస్ అ ఛాంప్ టు, డెఫినెట్లీ ట్రూ ఛాంప్. ఓకే, పెద్దగా ఏమవుతావు నువ్వు? బడా ఛాంపియన్. బడా ఛాంపియన్ అవుతావా? ఓ, that's it. Way to go. All the best to Pravachna and me idhar kuda. Thanks a lot. Thanks for being on the show. Thank you. So, Chota Champion Siri, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అండి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది బేబీ. చోటా ఛాంపియన్ అని డిసైడ్ చేస్తారు, అనౌన్స్ చేస్తారు. మళ్ళీ థర్డ్ రౌండ్ లో ఏం పెడతారు, ఏంటి సంగతి అని అనుకున్నారా? Yes, excited for that also. నాకు మాత్రం లేదు, చోటా ఛాంపియన్ అయిపోయిందా? సిరిచంద్ర అండ్ ఫ్యామిలీ, అనిల్ గారు, హేమ గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనే చోటా ఛాంపియన్ రౌండ్ కి వచ్చేసారు. తనే చోటా ఛాంపియన్ కదా, ఇందాక మీరు కంగారు పడ్డారు, మాకు ఇంకా అవసరం లేదు ఏదేమైనా అన్నారు. చోటా ఛాంపియన్ టైటిల్ తో పాటు అంటే సిరిచందన, షీ కెన్ విన్ అప్ టు 50,000 rupees which will go to her school fund. Oh, గుడ్ ఛాన్స్ కదా. yes. సో ఇక్కడ 7 colored pots ఉన్నాయి. ఈచ్ పాట్ కింద 5,000 నుంచి 50,000 వరకు క్యాష్ ప్రైజ్ ఉంది. మీకు 2 chances ఉంటాయి. Okay. ఓకే, Yeah. సో ఆర్ యు రెడీ ఫర్ ఇట్? Yes. సో విచ్ పాట్ యు ఆర్ గోయింగ్ టు బ్రేక్? చెప్పు. Radu, Pingu. Only one. అన్ని కొట్టాలి. అబ్బో, ఆటదోని చెప్పడం వాడా. అన్ని వాడు ఓన్లీ 1 ఇప్పుడు. Only one చెప్పు. ఓన్లీ 1 అయితే ఏది కావాలి చెప్పు. Radu. Red. Okay, we'll go for red. అనిల్ గారు, హేమ గారు, యు వాంట్ టు గో వాట్ Yes. సిరి సెడ్? Yes. yes. ఓకే, ఆల్ రైట్. ఓకే, అనిల్ గారు, హేమ గారు అండ్
సిరి పాట్ నెంబర్ 1 రెడ్ పాట్ దాన్ని బ్రేక్ చేయాలని మీరు డిసైడ్ చేస్తున్నారు. చూద్దామా? కన్ఫర్మ్? Yeah. ఓకే, ఆల్ ది బెస్ట్. గో హెడ్. Thank you. Thank you. Wow! Look at that! 35,000 rupees! Congratulations! Thank you. Siri Chandra and family won 35,000 rupees! Congratulations! Woo! So, ఈ ఆప్షన్ తోటే వెళ్ళిపోతారా లేదా ఇంకో ఆప్షన్ రిస్క్ తీసుకుంటారా? Okay, we'll put it here. 50,000 రావచ్చు. Even 5 also రావచ్చు. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్ బై సుధాకర్ పైప్స్. చోటా ఛాంపియన్ ఇస్ సిరి చందన. కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? 35,000 రూపీస్ మీ పాప స్కూల్ ఫండ్ కి వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. అదే పాప పార్టిసిపేట్ చేస్తే చాలానే వచ్చాము, బట్ ఇది కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, ఇంకో విషయం ఏంటంటే అసలు ఇప్పటి వరకు తన బర్త్డేకి ఎవ్రీ బర్త్డేకి ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ చిల్డ్రన్స్ ఫండ్ కానీ ఇవ్వడం అలవాటు. సో తన ఫస్ట్ ఇది ఏంటి సంపాదన అనుకోవచ్చు. ఇది సంపాదన కానీ గిఫ్ట్ కానీ ఇంకా అలాంటిది. సో దీంట్లో నుండి 5,000 రూపీస్ వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. జీ వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చిన పర్లేదు. సో మమ్మల్ని ఏమన్నా జీ తెలుగు తరఫున మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. హిందీలో ఒక సేయింగ్ ఉంది, నేకి కరోర్ పూచ్ పూచ్, అంటే మంచి పని చేస్తున్నారు అని అడుగుతారా. ఇట్స్ వెరీ గుడ్ డీడ్. డెఫినెట్లీ మేము వద్దని ఎందుకంటాం. ప్లీజ్ గో అహెడ్. ఇట్స్ సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో రియలీ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సిరిచందన, ఎవరు నువ్వు ఈరోజు? నేనే చోటా ఛాంపియన్. సో చూసారు కదా ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్ బై సుధాకర్ పైప్స్ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరింత అలర్ట్ చేస్తూ కలుస్తాను. మీకు తెలుసు కదా, ఐ ప్రామిస్. అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ నైట్.